హాయ్ ఫ్రెండ్స్, మరొక నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాము. ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి విడుదలైంది. లైఫ్ సైన్సెస్ చదివినవారు లేదా ఏజీ, బీఎస్సీ, బీజెడ్సీ మొదలైన చదివినవారు ఈ ఉద్యోగాలకి అర్హులు. ఏ విధమైన పరీక్ష లేకుండా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ ఉద్యోగాలు అనేవి నియమిస్తారు. ఫ్రెండ్స్, 2000 పైగా సబ్స్క్రైబర్స్ ఉన్న మా యూట్యూబ్ ఛానల్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీ వరకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అలాగే మీకు ఏ జిల్లాలో ఈ నోటిఫికేషన్లు కావాలో కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇక పూర్తి నోటిఫికేషన్ యొక్క వివరాలు చూస్తే, టెక్నికల్ అసిస్టెంట్ నియామకం కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ విశాఖపట్నం నుంచి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం ఖాళీలు 6 ఉన్నాయి మరియు సీజనల్ పద్ధతిలో 6 నెలల కాలానికి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ నియామకం అనేది చేస్తారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల అర్హత చూస్తే ఏజీబీఎస్సీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బీజెడ్సీ, లైఫ్ సైన్సెస్లో ఏదైనా డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ చదివిన వారు ఈ పోస్టులకి అర్హులు. అలాగే సెలక్షన్ ప్రాసెస్ అనేది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా జరుగుతుంది. వయోపరిమితి చూసుకుంటే కనీస వయసు 21 సంవత్సరాలుగాను, గరిష్ట వయసు 40 సంవత్సరాలుగాను నిర్ణయించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితిగా నిర్ణయించారు. జీతం వివరాలు చూసుకుంటే నెలకు 15,000 రూపాయలు చెల్లిస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఈ వెబ్సైట్లో దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని పూరించిన దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో రిజిస్టర్ పోస్ట్ లేదా స్వయంగా కానీ దరఖాస్తులను చేరవేయాలి. దరఖాస్తు ఇవ్వాల్సిన అడ్రస్ చూసుకుంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైడ్ మేనేజర్ ఆఫీస్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, డోర్ నెంబర్ 11-9-18, దస్పల్లా లేఅవుట్, విశాఖపట్నం డిస్టిక్. ఫోన్ నెంబర్ చూసుకుంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ 7702003550. ఫోన్ నెంబర్ 7702003550. అసిస్టెంట్ మేనేజర్ యొక్క ఫోన్ నెంబర్ చూస్తే 9963479146, 9963479146. దరఖాస్తు యొక్క చివరి తేదీ చూసుకుంటే ఆగస్ట్ 26, 2025 నుంచి ఆగస్ట్ 30, 2025 సాయంత్రం 5 గంటలతో దరఖాస్తు చివరి తేదీ అనేది ముగుస్తుంది. కొన్ని సూచనలు చూసుకుంటే ఇది 6 నెలల కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటారు. కాంట్రాక్ట్ మధ్యలో కూడా ఏ విధమైన నోటీస్ లేకుండా ఉద్యోగాన్ని తొలగించవచ్చు. అన్ని రకాల ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఇచ్చిన తర్వాత మాత్రమే అభ్యర్థిని పరిగణనలో తీసుకుంటారు, లేదంటే అలాంటి అభ్యర్థులను తిరస్కరిస్తారు. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఏ విధమైన డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. మరిన్ని తాజా నోటిఫికేషన్లకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ.